రీచ్ కావడానికి మాత్రం కొంత సమయం. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది అధికారం. అలాగే రాజ్యాధికారం కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అలా అధికారంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు తామే నెంబర్ 1గా ఉండాలని చాలాసార్లు భావిస్తూ ఉంటారు. అయితే కూటమిలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుంచి తనకు పదవి వద్దు, అధికారం వద్దు అంటూనే అటువైపు అడుగులు వేసినట్లు కనిపిస్తుంది. తాను నిజాయితీగా నిబ్బరంగా ఉండే మనిషి అని బయటకు ఫీలుస్తూనే తాను చేయాల్సిన పనిని చాలా జాగ్రత్తగా చక్కని రాజకీయ నేతగా చేసుకుంటున్నారు. ఆయన ప్లానింగ్ ఏంటో, టార్గెట్ ఏంటో అనే విషయం పక్క వాళ్ళకు కూడా తెలియకుండా జాగ్రత్తగా ఆయన స్కెచ్ గీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి రాజకీయాలు దాదాపు 20 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో చూడలేదని నిపుణులు కూడా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఆర్టిస్టుగా, సినీ హీరోగా, అలాగే ప్రపంచంలో చాలా ఎక్కువ పాపులారిటీ ఉన్న వ్యక్తుల్లో ఒకరిగా, ఇటు జనసేన పార్టీ అధినేతగా, ఇలా చాలా రకాలుగా ఆయన ఫేమస్. ఆయన గురించి పెద్దగా పరిచయ వ్యాఖ్యలైతే అక్కర్లేదు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో చివరి మైలురాయిగా దేని భావిస్తారు అంటే అది ముఖ్యమంత్రి పదవిని. ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ప్రస్తుతానికి ఆశ పడనట్లే కనిపిస్తుంది.